వెల్కమ్ టు తెలుగు రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా హోటల్ స్టైల్ మినపగారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 3 కప్పుల మినపగుండ్లను 8 అవర్స్ నానపెట్టుకున్నాను. ఇలా నానపెట్టుకున్న మినపగుండ్లు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ, లేదంటే గ్రైండర్లో ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మినపగుండ్లన్నిటిని వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయకూడదు. కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మినప్పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగనే దీంట్లోకి నేను ఒక ఆనియన్, కొంచెం అల్లంని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండిలో మనం కొంచెం ఉప్పు, అలాగనే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని, మనం కట్ చేసుకున్నటువంటి అల్లంను కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మనం చేత్తో కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి. పిండి అంతా ఒదుగులాగా వస్తుంది. మంచిగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మెత్తగా కలుపుకోండి. మొత్తాన్ని కూడా 5 మినిట్స్ ఆపకుండా కలపటం వలన గారెలు బాగా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిండి సరిగ్గా కలిసిందో లేదో టెస్ట్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పిండి వేస్తే పిండి తేలాలండి. ఇలా తేలితే కనుక పిండి సరిగ్గా కలిసినట్టు. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి ఈ గారెలు వేసుకోవటానికి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని, ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ చేత్తో తడి చేసుకొని, ఒక పాలిథీన్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటే దానికి కొంచెం తడి చేసుకోవాలండి. వాటర్తో తడి చేసుకొని ప్రిపేర్ చేసిన పిండిని ఆయిల్ పేపర్ మీద వేసి దాన్ని గారె షేప్లో చేసి దాన్ని ఆయిల్లోకి వేసేయాలి. ఆ గారెని ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నానండి. ఆయిల్లో వేసుకొని దీన్ని సిమ్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు అన్నిటినీ కూడా ఒక ఫోర్క్ తీసుకుంటే మనకి ఈజీగా తిప్పుకోవటానికి బాగుంటుందండి. ఈ ఫోర్క్తో వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ గారెలు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గారెలు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా జల్లెడ గంటెతో మనం ఈ గారెలు అన్నిటినీ కూడా తీసుకొని మీ దగ్గర బౌల్లో వేసేసుకోవాలి. ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నేను మిగిలిన గారెని కూడా తీసేసి నేను ఇక్కడ బౌల్లో వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని అల్లం చట్నీతో నేను సర్వ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీతో అయినా మనం గారెలు తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. వారానికి ఒకసారైనా గారెలు చేయండి.